సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమ్మిట్ కొనసాగుతోంది. ఈ సమ్మిట్ లో స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు అందరూ సమిష్టిగా పనిచేసి నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు సంక్షేమం ఇస్తూనే ఉండాలని తెలిపారు. రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న సీఎం చంద్రబాబు రైతన్న మీకోసం కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయబోతున్నట్టుగా చెప్పారు సీఎం చంద్రబాబు. అందరూ కూడా సమిష్టిగా పనిచేసే ఒక నూతనమైనటువంటి కల్చర్కి శ్రీకారం చుట్టే అభివృద్ధి చేయాలంటే అనేక అవకాశాలు ఉంటాయి. పర్వాలేదు అనే ఉదాసీనత ఉంటే కూడా మనం ముందుకు పోలేం. ఒక్కొక్కసారి మనం తీసుకున్న నిర్ణయాలు లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ చూపిస్తాయి. పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుని మనం ఇవన్నీ కూడా కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. నా లెక్క ప్రకారం ఇట్ ఈస్ ఎ యూనిక్ అప్రోచ్. ఆ 10 ప్రిన్సిపల్స్ మాస్టరైజ్ చేస్తే మనం అనుకున్నటువంటి సుపరిపాలన, వెల్ఫేర్, డెవలప్మెంట్ బ్యాలెన్స్ తీసుకొని ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. ఈ మంత్లోనే ఉగాదిలో 2 లక్షల, ఇది కూడా అన్నదాత సుఖీ కూడా ఉగాది కానుక, ఇది అవుతానే 2,50,000 ఇళ్ళు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. 7 MOUలు చేశాం. ఏదైతే AI మాడ్యూల్స్ అన్ని కూడా వచ్చారు. ఇప్పుడు IBM 1 మిలియన్ పీపుల్కి ట్రైన్ చేస్తూ ఉంటున్నారు. అలాంటివన్నీ కూడా తీసుకున్నాం. వైజర్ ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. అవన్నీ కూడా తీసుకొని ఇప్పటి నుంచే టోటల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ లైన్ చేయడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్కి ఫౌండేషన్ వేసే పరిస్థితి రావాలి.